నమస్తే. జూన్ 2న కాంగ్రెస్ సర్కార్ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలు నిర్వహించబోతుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ చిహ్నాన్ని మార్చబోతుంది. మరోవైపు పాటను కూడా అధికారికంగా కొన్ని మార్పు చేర్పులతో విడుదల చేయనున్నది. ఈ అంశాలపై ప్రధానంగా చర్చ కొనసాగుతుంది. మరోవైపు అమరుల టాపిక్, అలాగే ఉద్యమకారులకు కాంగ్రెస్ ఏం చేసిందనే విషయాలు కూడా బయటకు వస్తున్నాయి. ఇదే అంశంతో మాట్లాడదాం. మనతో పాటు తెలంగాణ ఉద్యమకారులు అన్నయ్య గారు ఉన్నారు. కదా అన్నయ్య గారు, నమస్కారం. నమస్తే. సో ఆవిర్భావ దినోత్సవాలకు కాంగ్రెస్ సర్కారు ఆమోదం తెలిపింది, అన్ని ఏర్పాట్లు కూడా చేస్తుంది. ప్రధానంగా తెలంగాణ చిహ్నాన్ని మార్పు చేయబోతుంది. దీనిపైన మీకు ఏమైనా అభ్యంతరాలు ఉన్నాయా? అంటే మొదటిగా మనందరం కూడా మాట్లాడుకోవాల్సింది, ఎందుకంటే పాలకులకైనా మీడియాకైనా ఒక ఆలోచన ఏంటంటే ఇది కాంగ్రెస్ పార్టీ సర్కారు అని మాట్లాడుతున్నారు. ఇది కాంగ్రెస్ పార్టీ సర్కారు కాదు, ఇది తెలంగాణ సర్కారు. కాంగ్రెస్ పార్టీ సర్కారు అయితే మాకెందుకు? కాంగ్రెస్ వాళ్ళు భజన చేసుకొని కింద పడిని మీద పడిని గాంధీ వాళ్ళ కుర్చీలు వాళ్ళ కొట్టుకొని దండలు వేసుకొని ఊరేగింపులు చేసుకొని గాడిదలు గుర్రాలు ఒంటెలు దేని మీదైనా ఊరేగని, మాకు సంబంధం లేదు. ఇది తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ సర్కార్. ఇది తెలంగాణ ప్రభుత్వ సర్కార్ అన్నప్పుడు ఇది 4 కోట్ల ప్రజలకి ప్రతినిధి. ఓట్లు వేసిన వాళ్ళకి ప్రభుత్వం జవాబుదారే, ఓట్లు వేయని వాళ్ళకి ప్రభుత్వం జవాబుదారీగా ఉండాలి. ఓటు హక్కు లేని వాళ్ళకు కూడా ప్రభుత్వం జవాబుదారీగా ఉండాలి. అట్లా ఉండాల్సినటువంటి ప్రభుత్వము ఇదేదో మా ఇంటి ప్రోగ్రాం అన్నట్టు, మా పార్టీ ప్రోగ్రాం అన్నట్టు, మా సొంత ప్రోగ్రాం అన్నట్టు, వెనకడ రాజులు రాజవంశస్థులు కనుక మా జాగీర్లు అనుకున్నట్టు ఈ జాగీరు సమాజం కాదు ఇది. కోటరీల సమాజం కాదు ఇది. కోటరీల సమాజం అనుకున్న కేసీఆర్ ముక్కు నేలకు రాసుకుంటూ మోకాల మీద దేక్కుంటూ తిరిగినా ఎవడు దేక్తలేడు. అహంకారం ఎప్పుడు పనికిరాదు, నిర్లక్ష్యం ఎప్పుడు పనికిరాదు. బాధ్యతతో కూడినటువంటి ప్రజాపాలన చేయాలి. ఇది తెలంగాణ ప్రభుత్వ పాలన. ఇది తెలంగాణ ప్రజల కోసం ఏర్పడినటువంటి పాలకులు వీళ్ళు. కాబట్టి ఇప్పుడు వీళ్ళు తీసుకుని మీరు అన్నట్టు 2వ తారీఖు జరిపే ప్రోగ్రాం ఏదైతుందో అది చాలా కాంట్రవర్సీ కూర్చున్నది. ఈ కాంట్రవర్సీ కావడానికి కారకులు పాలకులే, ప్రజలు కాదు. ప్రజలు ఎక్కడన్నా వచ్చి కాంట్రవర్సీ చేసిండ్రా? ప్రజలు చేయలే కదా. చిహ్నం గురించి కానీ, పాట గురించి కానీ, లేకపోతే ఇది విగ్రహం, తెలంగాణ తల్లి విగ్రహం కానీ, ఈ 3 విషయాలు ఎక్కడైనా కానీ ప్రజలు ఎవరైనా కానీ అభ్యంతరం చెప్పిండ్రా? ఉన్నదాన్ని అభ్యంతరం చెప్పిండ్రా? నీకేమన్నా విన్నపాలు వచ్చినాయా? ధరణి మీద విన్నపాలు వచ్చినాయి, రేషన్ కార్డుల మీద విన్నపాలు వచ్చినాయి, అప్రజాస్వామిక పాలన మీద విన్నపాలు వచ్చినాయి, కాళేశ్వరం మీద విన్నపాలు వచ్చినాయి, లేకపోతే ఇంకా అనేక రకాలైనటువంటి ఉద్యోగాల కోసం విన్నపాలు వచ్చినాయి. మాకు ఉద్యోగ నియామకాల కోసం మీరు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ఇవన్నీ కూడా మాకు వెంటనే ఎగ్జామ్స్ పెట్టమని విన్నపాలు వచ్చినాయి. వాటి విన్నపాల మీద వచ్చిన వాటి మీదనేమో చర్యలు లేవు. గేమ్ మీద ఎవడన్నా అడిగిండా? 9.5 సంవత్సరాలు ఈ గేమ్ లేకపోతే ఎవడైనా తినటోడు బంద్ అయిందా? లేకపోతే ఎవరైనా ఎందుకు మాకు తీసుకొస్తలేమని అడిగిండా? ఈ 6 ఏదైతే వాళ్ళు గ్యారంటీలు అన్నారు కదా, 6 గ్యారంటీల రూపంలో ఉన్న 13 గ్యారంటీలు ఇవేమన్నా ఉన్నాయా? విగ్రహం ఉందా? గేయం ఉందా? లోగో ఉందా? ఎక్కడైనా ఉందా? మరి ఉన్న వాటి గురించి నువ్వు పనిచేయవు, లేని వాటిని తీసుకొచ్చి ఇవాళ లేని పని చర్చ పెట్టి తెలంగాణ సమాజం అంతా కూడా అసలు సమస్యల మీద మాట్లాడుకోకుండా, ప్రధాన సమస్యల మీద మాట్లాడుకోకుండా అప్రధాన సమస్యల చుట్టూ తిప్పడానిక? రుణమాఫీ నువ్వు చెప్పినావు మొన్న ఎన్నికల్లో కూడా, దాని మీద మాట్లాడు, దాని మీద పనిచేయి. దాని మీద మాట్లాడినావు, ఏం చేస్తున్నావో చెప్పు. ఉద్యమకారులకి 250 గజాల భూమి వాళ్ళ స్వస్థలాల్లో ఇంటి జాగా కోసం ఇస్తా అని 6 గ్యారెంటీలు అదొక గ్యారెంటీ. దాని మీద ఏం చేస్తున్నావు చెప్పు. ఇదే సందర్భంలో అమరుల కుటుంబాలకు బీఆర్ఎస్ న్యాయం చేయలేకపోయింది, మేము తప్పకుండా అధికారంలోకి వస్తే వాళ్ళ కుటుంబాలకు న్యాయం చేస్తామని ప్రకటన చేశారు. మరి దానిపైన ఏమైనా ముందుపడే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా? ప్రభుత్వ తీరు ఎట్లా ఉంది? మేము అదే చెప్తున్నాం. మీరు శాసనసభ ఎన్నికలకు ముందు సరే 6 గ్యారెంటీలు అదొక అమరవీరుల కుటుంబాలది లేదనుకోండి, లేకున్నా వాళ్ళు ప్రకటన చేశారు. ఆ విషయంలో నేను అనుకుంటే అందరూ మాట్లాడినారు.
రాహుల్ గాంధీ గారు మాట్లాడిండ్రు, ఖర్గే గారు మాట్లాడిండ్రు, ప్రియాంక గారు మాట్లాడిండ్రు, ఈ రాష్ట్రానికి వచ్చిన ప్రముఖ నాయకులు అందరూ మాట్లాడిండ్రు. సరే ఇక్కడ ఈ రాష్ట్ర పిసిసిలో ఉన్న అందరూ మాట్లాడిండ్రు. మరి అమరవీరుల కుటుంబాలకి 6 నెలల కాలంలో గత ప్రభుత్వం ఇచ్చిన కొత్త జీవోలు అడుగుతలేము, కొత్త కోరికలు కోరతలేము, కొంతమ్మ కోరికలు కోరతలేము, పంచపరమాణాలు పెట్టమని అడుగుతలేము. మేము అడుగుతున్నదల్లా కూడా గత ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం ఏదైతే జీవోలు ఇచ్చి అమలు చేయలేదని మీరు మాట్లాడి మీరు తెలంగాణ సమాజం యొక్క మెప్పు పొందిండ్రో మరి దాన్ని అమలు చేయమని అడగడం తప్ప, కేసులని ఎత్తేయమని అడగడం తప్ప, అది రైల్వే కేసులా లేకపోతే ఈ కేసులా ఆ కేసులా పక్కన పెడదాం, కేసులు ఎత్తేయమనడం తప్ప. 2001 ముందు కానీ 2001 తర్వాత కానీ తెలంగాణ ఉద్యమ క్రమంలో అనేక రకాల సమస్యల మీద ఎవరెవరైతే కేసులు పాలైందో వాళ్ళని మీరు చూసి ఆ కేసులు ఏ స్టేజ్లో ఉన్నాయో చూసి వాటిని ఎత్తేయమని చెప్పి అడుగుతున్నాం తప్ప అమరవీరుల కుటుంబాలు ఏవైతే 2000 పైగా ఉన్న వాళ్ళని ఆదుకోమని అడగడం తప్ప. వాళ్ళే చెప్పారు కదా, గాంధీభవన్ పిలిపించుకున్నారు కదా అమరవీరుల కుటుంబాలని ఆగమేఘాల మీద. ఖర్గే గారి సమక్షంలోనే వాళ్ళకి హామీలు ఇచ్చారు కదా, గత ప్రభుత్వం చేసిన తప్పులు చేయమని చెప్పాను కదా. వాళ్ళది ఎంత 1000 కోట్లు కాదు కదా, 100 కోట్లు కాదు కదా, చిన్న బడ్జెట్ వాళ్ళది. ఇవన్నీ లేవా నీ దగ్గర బడ్జెట్ లేవు, లంక బిందెలు అనుకొని వస్తే కాలి బిందెలే ఉన్నాయి అనుకుందాం. పిలిచి మాట్లాడడానికి ఏమొచ్చింది సమస్య? ఒక్క పూట నీ ఇంటికి పిలవమంటలేము, నీ ఇంటికి వస్తే వాళ్ళు మంచినీళ్ళు ఇవ్వమంటలేము, ఛాయ్ ఇవ్వమంటలేము, భోజనం పెట్టమంటలేము. సెక్రటరీ పిలువు, సెక్రటరీ నీ ఆస్తి కాదు. నువ్వు పనికి వాళ్ళందరినీ పిలిచి గంటల కొద్దీ మాట్లాడతావు, వాళ్ళకి ఛాయ్లు టిఫిన్లు స్వీట్లు అన్నీ పెడతావు. కానీ ఉద్యమకారుల త్యాగదనుల కుటుంబాలను పిలిచి మాట్లాడడానికి నీళ్ళు ఇవ్వడానికి నీకు స్థాయి నీకు నీ దగ్గర కనీసం టైం లేదా? మా డబ్బులు పెట్టుకొని మొన్న మమ్మల్ని పిలిచిండు సెక్రటరీకి, మా కార్లలో మీరు పోలేదా, మేము పోలేదా? ఉద్యమకారులు పలానా రోజు రమ్మని చెప్తే మేము అవసరమైతే బిచ్చమెత్తి ఆ కుటుంబాలందరినీ మాకు రవాణా సౌకర్యాలు ఏర్పాటు చేసి తీసుకొస్తాం కదా. నీకు అది చేత కదా? ఒక్కొక్క రోజు ప్రెస్ కాన్ఫరెన్స్ పెడితే ఒక్కొక్క రోజు ప్రోగ్రాం నువ్వు ఇంద్రవెల్లి పోయినావు, ఎక్కడొక మీటింగులు పెట్టావు, కోట్ల రూపాయలు ఖర్చు పెట్టావు. నీవు పోవడానికి నీ ముందు ఒక 20, నీ వెనక ఒక 20, నీ రక్షణ కోసం 500 మంది 1000 మంది పోలీసులు ఉన్నారు. అది ఎవరి డబ్బు? అది మా డబ్బు కాదా? మా చెమట చుక్కల ట్యాక్సుల వల్ల కట్టింది కాదా? వాళ్ళని పిలుచుకునే విజ్ఞత లేదా నీకు? ఆ సోయి లేదా? ఇప్పటివరకు ఈ ముఖ్యమంత్రి అమరవీరుల త్యాగాలకు చిహ్నంగా ఉన్న అసెంబ్లీ దగ్గర ముందు ఉన్నటువంటిది కానీ లేకపోతే మన క్లాక్ టవర్ దగ్గర ఉన్న సికింద్రాబాద్ దగ్గర కానీ ఒక్కరోజు పోయిండా? దాని ముఖం చూసిండా? దాని ఆనవాళ్ళు తెలుసా? ఆ చరిత్ర తెలుసా? జూన్ 2న పోతున్నాడని వార్తలు వచ్చాయి. జూన్ 2 నువ్వు పోవడం ఏందా? జూన్ 2 నువ్వు పోవడం ఏంది? మొక్కుబడి కార్యక్రమం. మొక్కుబడి కార్యక్రమం చేయడం కోసం కాదు నేను ముఖ్యమంత్రిని చేసింది. నువ్వు పోతావు, ఆడవో 100 మంది పోలీసు వాళ్ళు ఉంటారు, 1000 మంది నీ కార్యకర్తలు ఉంటారు, ఓ నిలువెత్తు ఫ్లెక్సీలు పెడతావు. ఏమొచ్చే? ఒక్కరోజు భాగవతం చేయడానికి ఇది ఒక్కరోజు తంతు చేయడానికి ఇదంతా ట్యాంక్ బండ్ మీద చేస్తావా, అక్కడ చేస్తావా, ఇక్కడ చేస్తావా? సోనియా గాంధీ గారు వస్తారా? రావాలి. సోనియా గాంధీ గారు జూన్ 2వ తేదీ నాడు ఆమె ఆ కార్యక్రమంలో పాల్గొనే అర్హత ఆమె ఉంది. మేము వ్యతిరేకిస్తలేము. ఈ విషయంలో బీజేపీ వాళ్ళు కూడా చాలా అపోజ్ చేస్తున్నారు. ఒక ప్రభుత్వ కార్యక్రమానికి సోనియా గాంధీని ఏ హోదాలో పిలుస్తారు? మీ సొంత పార్టీ అయితే బహిరంగ సభ పెట్టుకోండి, మీకు సొంతం ఎట్లా నచ్చినట్టు చేసుకోండి, కానీ ప్రభుత్వ కార్యక్రమానికి ఎందుకు పిలుస్తున్నారో ఆ అర్హత ఏంటి ఓకే అని ఇప్పుడు అది ప్రభుత్వ కార్యక్రమం అయినప్పటికీ ఇది తెలంగాణ రాష్ట్ర సాధనకు సంబంధించిన కార్యక్రమం. అదేదో ఒక ప్రారంభోత్సవ కార్యక్రమం కాదు.
ఓ ప్రాజెక్టు లేకపోతే ఒక ఆ, ఆ, శంకుస్థాపన చేసేటువంటి కార్యక్రమం కాదు అది. ఇది పూర్తిగా 10 సంవత్సరాల తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత వార్షికోత్సవం జరుపుకునేటువంటి కార్యక్రమం ఇది. అంటే అందరూ పాల్గొంటారు. ఏముంటుంది అక్కడ? ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం ఉంటుంది, అందరు రారా? ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి అందరు పోతలేరా? మరి అది ముఖ్యమంత్రి, ఇదే బీజేపీ మన గుజరాత్లో ఆ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం, రాజస్థాన్లో ప్రమాణ స్వీకారం, మధ్యప్రదేశ్లో ప్రమాణ స్వీకారానికి అందరు పోలేదా? వాళ్ళ పార్టీ నాయకులు పోలేదా? వాళ్ళ పార్టీ పెద్దలు పోలేదా? అరే మెదడుండి మాట్లాడతారా? ఏం అది పిచ్చోడు. అదొక వార్షికోత్సవం అది. వాళ్ళు అన్నట్టు అదొకవేళ శంకుస్థాపన కార్యక్రమం అయితే, వాళ్ళు అన్నట్టు అదేమన్నా ఒక ప్రారంభోత్సవ కార్యక్రమం అయితే అది వేరు. ఇది పూర్తిగా 10 సంవత్సరాల తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత 10 సంవత్సరాల వేడుకలు అవి. వేడుకలు అందరూ వస్తారు. మేమేమంటున్నామంటే, మేము కూడా ఈ ప్రభుత్వానికి ఏం చెప్తున్నామంటే, ఒక్క పార్టీ ప్రోగ్రాంగా చేయకూడదు, మీరు మీ జెండాలు ఒక్కటే పెట్టొద్దాడా, ఇది పార్టీ రహిత ప్రోగ్రాంగా చేయండి, ప్రభుత్వ ప్రోగ్రాంగా చేయండి. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కారకులైన అందరినీ పిలవండి. బీజేపీలో పిలవండి, బీఎస్పీని పిలవండి, లేకపోతే నక్సలైట్లను పిలవండి, కమ్యూనిస్టులను పిలవండి, కుల సంఘాలను పిలవండి, మతపరమైన వాళ్ళని పిలవండి, అందరినీ పిలవండి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనేది కులాలకి, మతాలకి, పార్టీలకి, జెండాలకి అతీతంగా జరిగినటువంటి ఒక కార్యక్రమము, ఒక ఉద్యమము. సకల జనుల సమ్మె జరిగిన, మిలియన్ మార్చి జరిగిన, వంట వార్పులు జరిగిన, ఇవన్నీ కూడా ఒక్క పార్టీ చేస్తే జరిగింది కాదు, అందరూ చేయడం వల్ల వచ్చింది. బిచ్చగాళ్ళు మొదలుకొని, కూటికి లేని వాళ్ళు మొదలుకొని, కోటీశ్వర దాకా ఉన్నటువంటి తెలంగాణ 4 కోట్ల సమాజం ఈ ఉద్యమంలో పాల్గొన్నారు. ఈ రాష్ట్ర సాధన ఆకాంక్షలు పాల్గొన్నారు. త్యాగాలు చేసిన వాళ్ళ కుటుంబాల పిలవండి. మేము ఒక ఇన్నయ్యో, ఒక కోదండరామో, ఒక కేసీఆర్, ఒక సోనియా గాంధీ అమరవీరుల కుటుంబాలు వేదిక మీద ఉన్న తర్వాత మాత్రమే మేము ఉండే అర్హత ఉంటుంది. ఉద్యమానికి త్యాగం చేసినటువంటి ఆ త్యాగదనులు ఆ వేదిక మీద ఉన్న తర్వాతనే మాలాంటి వాళ్ళు ఉండాలి. మొదటి వరుసలో వాళ్ళు ఉండాలి. పేర్లు రాస్తే లిస్ట్ మొత్తంలో ఫస్ట్ వాళ్ళు ఉండాలి, చివరికి మేము ఉండాలి. మేము కాదు, కోదండరామో వాళ్ళు వీళ్ళు మేం కాదు. మేము అసలు ఎవరో, మేము కోన్కిస్కాగలం. వాళ్ళ త్యాగంతో పోలిస్తే మా త్యాగం ఎంత? అది సోనియా గాంధీ తెలంగాణ రావడానికి 2004 జరుగుతున్నటువంటి శాసనసభ ఎన్నికల్లో కరీంనగర్లో మొట్టమొదటిసారి తెలంగాణ గురించి, తెలంగాణ ఆకాంక్ష గురించి మాట్లాడినటువంటి మాటలు ఏవైతున్నాయో అప్పటి నుంచి మొదలుకుంటే 2014 ఫిబ్రవరి మార్చి వరకు ఆమె ఇచ్చిన మాట మీద నిలబడి, కష్టపడి, శ్రమటోర్చి ఆమె పని ఆమె చేసింది. ఆమె ఒక్కరి వల్ల ఆమె తెలంగాణ ఇచ్చిందంటే, ఆమె ఒక్క తెలంగాణ అడిగేటోళ్ళు లేకపోతే, అడగంది అమ్మాయిని అన్నం పెట్టదు, అడిగేటోళ్ళు లేకపోతే ఆమె ఎట్లా ఇస్తుంది? ఇప్పుడు కాదు, నాకు తెలుసు 1999లో రాజశేఖర రెడ్డి గారి సిఎల్పి లీడర్గా ఉన్న నాయకత్వంలో మొదలుకుంటే 92 మంది ఇక్కడ హైదర్గూడలో నిరాహార దీక్ష చేసినప్పుడు 9వ రోజు డీలా పడిపోతున్న సమయంలో 41 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మొట్టమొదటిసారి మేమందరం పోయి అడిగితే తప్పనిసరి పరిస్థితులలో 41 మంది సంతకం పెట్టారు. దాని తర్వాత సోనియా గాంధీ గారు, అప్పుడు ఆమె ఏఐసిసి ప్రెసిడెంట్గా ఉన్నప్పుడే మోతిలాల్ వోరా కమిటీ వేసింది, ఆర్కాస్ ఫెర్నాండెస్ మొత్తం 5గురితో కమిటీ వేసింది. నేను మొట్టమొదటిసారి ఢిల్లీకి పోయింది, ఫ్లైట్లో పోయింది ఈ తెలంగాణ కాజు మీదనే. ఏఐసిసి కార్యాలయానికి మమ్మల్ని తీసుకుపోయారు. జయశంకర్ని, నన్ను, పియాల జనార్దన్ రావు గారిని, ఎల్లయ్య గారిని, ట్రేడ్ యూనియన్ లీడర్ ఎల్లయ్య గారిని, మమ్మల్ని పొన్నా లక్ష్మి గారు మొట్టమొదటిసారి హైదరాబాద్ నుంచి ఢిల్లీకి మమ్మల్ని తీసుకుపోతే పోయి ఏఐసిసి కార్యాలయంలో 1999 తర్వాత టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావానికి ముందే, బీజేపీ 1 ఓటు 2 రాష్ట్రాల కంటే ముందే వాళ్ళు అక్కడ కమిటీ వేసి విదర్భ, తెలంగాణ మీద దాని మీద సమాలోచనలు చేసింది. అప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాల్లో ఉంది. అర్హత ఎందుకుండదు సోనియా గాంధీకి?
రావడానికి అర్హత లేదా? ఒక ఓటు రెండు రాష్ట్రాలని కాకినాడ తీర్మానానికి ముందే విదర్భకు తెలంగాణ మీద కమిటీ వేసి మీరు పూర్తి సమాచారం తీసుకోమని చెప్పింది. అప్పటి నుంచి మొదలుకుంటే 2014 దాకా ఇప్పుడు రేవంత్ రెడ్డికి చరిత్ర తెలియకపోవచ్చు, కాంగ్రెస్ పార్టీలో ఉన్న మంత్రులు తెలియకపోవచ్చు, వాళ్ళకి ఏం తెలుసు చరిత్ర? సో మీరు ప్రస్తావించారు కాబట్టి చెప్తున్నారు. నిన్న పాషం యాదగిరి గారు ప్రధానంగా రేవంత్ రెడ్డి పైన వ్యాఖ్యలు చేశారు. ఉద్యమంలో రేవంత్ రెడ్డి ఎక్కడున్నాడు, అసలు అవసరమా ఆయన, అసలు చాలామంది కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళు పోరాడి తప్పలేదు, కానీ రేవంత్ రెడ్డికి ఆ అర్హత లేదంటూ ఆయన మాట్లాడారు. ఏం చెప్తారు? సరే, ముఖ్యమంత్రిగా వార్షికోత్సవం జరిపే క్రమంలో ఆయనకి ముఖ్యమంత్రి కాబట్టి అర్హత ఉంటుంది. కానీ తెలంగాణ గురించి మాట్లాడేటువంటి ఏవైతే పరిస్థితులు ఉన్నాయో, తెలంగాణ ఉద్యమకారులు ఆయనకి ఏం తెలుసు, ఎంతమంది తెలుసు? ఉద్యమం లేనప్పుడు ఆయనకి ఏం తెలుసు? నాకు తెలుసు, నేను టీఆర్ఎస్ పార్టీ పెట్టిన తర్వాత టీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు ఆయన అట్లట్లు వచ్చి తిరిగిపోయేది, జలదృష్టానికి కూడా వచ్చిండు, నాకు తెలుసు. లేకపోతే అక్కడ అదేది ఉంది కదా కేసీఆర్ ఇంటికి కూడా వచ్చిండు, నాకు తెలుసు ఇవన్నీ. కానీ దాంట్లో క్రియాశీల పాత్ర పోషించలే, లేకపోతే ఆ నిర్మాణంలో ఉండి పనిచేయలే. అనంగినంగా ఏదో వచ్చిపోయేది, కలిసేది, మాట్లాడేది, మా లాంటి వాళ్ళని కలిసేది, ఏదో కాసేపు మేము ఏదో చెప్తే వినేది, పోయేది, అట్లా ఉండేది. కానీ ఆయన ఎప్పుడు కూడా టీఆర్ఎస్ పార్టీలో క్రియాశీల పాత్ర పోషించాలి, నిర్మాణంలో కూడా లేడు. మహబూబ్నగర్ పార్టీ నిర్మాణంలో కూడా లేడు ఆయన. ఆ విధంగా ఉన్నప్పుడు తర్వాత తెలుగుదేశంలో పోయిండు, ఏదో అయిండు, జడ్పీడీ ఇంకేదో అయిండు, ఎమ్మెల్యే అయిండు, అదంతా వేరే విషయం. కానీ తెలంగాణ 10 సంవత్సరాల పండుగ ఏదైతే జరుపుకుంటున్నారో, ముఖ్యమంత్రిగా ఆయనకి అర్హత ఉంది. కానీ తెలంగాణ ఉద్యమాన్ని, ఆ మట్టిని చూడలే, ఆ వాసన చూడలే, త్యాగదండ్రుల యొక్క రక్తాన్ని చూసిండా? ఒక్క శవం మోసిండా ఆయన? ఒక్క శవాన్ని మోసిండా? ఒక్క ఒక మార్చురి కాడికి పోయిండా ఆయన? లేదు కదా. ఆ కాంటెస్ట్లో పాషం యాదగిరి గారు ఏదైతే మాట్లాడుతున్నాడో, తెలంగాణ మట్టి వాసన తెలియదు, ఉద్యమ వాసన తెలియదు, త్యాగదండ్రుల వాసన తెలియదు, ఒకనాడు తెలంగాణ కోసం ఒక అరెస్ట్ అయిందా, ధర్నా చేసిండా, రాస్తారోకో చేసిండా అని మాట్లాడడం పాషం యాదగిరికి రైట్ ఉంది కాబట్టి మాట్లాడుతున్నాడు. కాలు బలపం కట్టుకొని తిరిగిండు కదా ఆయన. 1997 మేము మార్చిలో భువనగిరిలో సభలు పెట్టక ముందు నుంచి నేను దగాబడ్డ తెలంగాణ పుస్తకం రాస్తున్న క్రమంలో వర్తమానం ఆఫీస్లో ఇదే ఖైరతాబాద్లో ఆయన ఉన్నప్పుడు అక్కడే కదా ఇది అంతా జరిగింది. ఆయనకు ఆ రైట్ ఉంటుంది కదా, అడిగే రైట్ ఉంటుంది కదా. పాషం యాదగిరి గారు మాట్లాడడంలో ఖచ్చితంగా న్యాయం ఉంది, ధర్మం ఉంది, సత్యం ఉంది. ప్రశ్నిస్తాడు. అని నీకు వీళ్ళు ప్రశ్నిస్తే మీరు నేరస్తునిగా భావిస్తే ఎట్లా? ప్రశ్నించడం నేరస్తుడు అవుతాడా? నేరమే అధికారమే నేరస్తుని చేస్తుంటే నోరుండి ఊరక కూర్చున్న ప్రతివాడు మాట్లాడకపోతే నేరస్తుడు అవుతాడు. మేము మాట్లాడడం తప్పంటావా? నువ్వు చెప్పు. నువ్వు తెలంగాణ ఉద్యమంలో నేను ఇక్కడ పాల్గొన్నా, రాస్తారోకోలో పాల్గొన్నా, ధర్నాలో పాల్గొన్నా, ఫలానప్పుడు జైలుకు పోయినా అని చెప్పుకో. నువ్వు పిలిస్తే మీడియా రాదా? పరుగులు ఎత్తుకుంటూ వస్తుంది కదా. ఒక ముఖ్యమంత్రి పిలిచిండంటే రాదా? లేకపోతే కాంగ్రెస్ పార్టీ ఏ ఎమ్మెల్యే పిలిచినా రారా? ఏ మంత్రి పిలిచినా రారా? ఒక ఆరోపణ మీ మీద వచ్చినప్పుడు, ఒక విమర్శ మీ మీద వచ్చినప్పుడు దాన్ని చెప్పుకునే బ్రహ్మాండమైన అవకాశాలు మీకున్నాయి కదా. అది చెప్పుకోకుండా దాడి చేస్తే ఎట్లా? దౌర్జన్యం చేస్తే ఎట్లా? ఖచ్చితంగా మాట్లాడతాం. మాట్లాడకుండా ఎట్లుంటాం? రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా మీకుండే అర్హత గంతవరకే ఉంటుంది. తెలంగాణ ఉద్యమ రాష్ట్ర సాధన కోణంలో మీరు ఎక్కడ పాత్ర వహించి, ఒకవైపు మీరు పాల్గొనలే, రెండో వైపు తెలంగాణ రావద్దని వ్యతిరేకించినటువంటి, తెలంగాణ పదాన్ని ఉత్తరించడానికి వీల్లేదని యనమల రామకృష్ణుడు ప్రతిభా భారత్ ద్వారా ఆ రోజు చంద్రబాబు నాయుడు ఆ శాసనసభలో ఉండి హుకుం జారీ చేసిండ్రు. చరిత్ర అది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుని మొదటి నుంచి చివరి దాకా వ్యతిరేకించు చంద్రబాబు నాయుడు. అతనితోటి నువ్వు ఉన్నావు కదా, శిష్యరికంగా ఉన్నావా? నువ్వు ఆయన గురువు అంటావా, మీ నాయకుడు అంటావా, మీ సహచరుడు అంటావా, అది వేరే విషయం. ఉన్నావు కదా.
ఆ పార్టీ తీసుకున్న ప్రతి నిర్ణయంలో నువ్వు భాగస్వామి కదా, ఆ వాసన నీకు ఉంటుంది కదా, అంటూ సొంటూ నీకు దాక్తుంది కదా. అయినప్పటికీ ఇవాళ నువ్వు కాంగ్రెస్ పార్టీలో పిసిసి అధ్యక్షుడిగా ఉండడం వల్ల అయితేంది, లేకపోతే తెలంగాణ ప్రజలు ఇచ్చిన తీర్పు ద్వారా ముఖ్యమంత్రి కావడం వల్ల అయితేంది, మేము మిమ్మల్ని గౌరవిస్తున్నాం, ముఖ్యమంత్రిగా గౌరవిస్తున్నాం, తెలంగాణ ఉద్యమకారునిగా కాదు. తెలంగాణ రాష్ట్ర సాధనలో మీ పాత్రని చూసి మిమ్మల్ని గౌరవిస్తలేము. తెలంగాణ ప్రజలు మీకు ఒక తీర్పు ఇచ్చిండ్రు, మీరు దాని ద్వారా మీరు ముఖ్యమంత్రి అయ్యిండ్రు. ముఖ్యమంత్రిగా మొన్న మధ్య ఆయన మమ్మల్ని పిలిస్తే మేము పోలేదా? ముఖ్యమంత్రిగా పోతాం, తెలంగాణ ఉద్యమ నేతగా పోం, తెలంగాణ సాధకునిగా పోం, తెలంగాణ త్యాగధనునిగా పోం. దేని దాకా నీకు లెక్క కదా. ఇప్పుడు సపోజ్ తెలంగాణ ముఖ్యమంత్రిగా ఆయన మమ్మల్ని పిలిచి 10 సంవత్సరాల వార్షికోత్సవం ఎట్లా జరుపుతామంటే మేము పోయి మా అభిప్రాయం చెప్తాం, ముఖ్యమంత్రి చెప్తాం. ఆయన ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చుంటాడు, మేము మా కుర్చీలో కూర్చొని వేడుకలు ఎట్లా చేయాలో చెప్తాం. కానీ ఆయన ఒక త్యాగధనుడనో, ఉద్యమ నేత అనో, తెలంగాణ సాధకుడనో ఆ కోణంలో మా కళ్ళు చూడవు. సో రాజరికపు ఆనవాళ్ళు కనిపించకూడదు, అందుకోసమే తెలంగాణ సంస్కృతికి మించేలా చిహ్నాన్ని మార్చాల్సిన అవసరం ఉందంటూ కూడా చాలా మార్పు చేర్పులు చేస్తున్నారు. ఆ మార్పు పట్ల ఏం చెప్తారు? అసలు వీళ్ళు ఎవరు చేయడానికి? అవునా, రాచరిక వ్యవస్థ ప్రతిరూపాన్ని ఆడ ప్రదర్శించిండు, లేకపోతే ఆయన విగ్రహంలో కావచ్చు, చిన్న ఆ లోగోలో కావచ్చు, లేకపోతే పాటలు కావచ్చు, ఆయన అనుకున్నట్టు రాయించుకున్నాడు. ఇప్పుడు నువ్వు చేయాల్సింది ఏంటిది? నువ్వు అదే చేస్తున్నావు కదా, ఆయన బాటలు నడుస్తున్నావు కదా. ఆయన ఏ అహంకారంతో, ఏ మూర్ఖత్వంతో, ఏ బాధ్యతారాహిత్యమైన పని చేసిండో, ఎవరిని పిలుచుకోకుండా, ఎవరిని అడగకుండా, ఎవరి అభిప్రాయాలు తీసుకోకుండా చేసిండో నువ్వు అదే చేస్తున్నావు. ఆయనకి నీకు తేడా అయింది? ఆయనకి నీకు ఏమైనా తేడా ఉందా? నువ్వేమన్నా ఈ చిహ్నం మార్చడానికి, ఈ చిహ్నాన్ని మార్చడానికి తెలంగాణ ప్రజలారా, తెలంగాణ ఉద్యమకారులారా మీ అభిప్రాయాలు తెలపండి అని ఒక పిలిపించిండా? ఓ టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చిండ్రా? విన్నపాలు చేయమని ఎక్కడైనా మీ విన్నపాలు మీరు కావాలనుకుంటే ఈయనకు చెప్పండి అని ఎప్పుడైనా చెప్పిండా? కేసీఆర్ ఏ దొరపోకల్లో పోయిండో నువ్వు అదే దొరపోకల్లో పోతున్నావు. కేసీఆర్ ఏ బాధ్యత రాహిత్యంగా ఉన్నాడో నువ్వు అదే చేస్తున్నావు. కేసీఆర్ కోటరీ పెట్టుకొని ఏదో 4, 5, 10 మందిని కూర్చోబెట్టి మాట్లాడిండో నువ్వు అదే చేస్తున్నావు. కీరవాణ్ణి పిలవాలన్నా వద్దా అని ఎవరు నన్ను అడిగినావా? తెలంగాణ రచయితలను అడిగినవా? కళాకారులను అడిగినవా? ఆ రంగంలో ఉన్న వాళ్ళని ఎవరినైనా అడిగినవా? జయ జయ హే తెలంగాణ పాటపై చాలా వివాదం అయితే నడుస్తుంది. తెలంగాణకు సంబంధించిన కళాకారులు, గాయకులు, అలాగే సంగీత దర్శకులు కూడా మాకు అంటే మన ప్రాంతాన్ని ఎందుకు తీసుకోలేదు అనే ఒక చర్చ జరుగుతుంది. కీరవాణ్ణి ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది, కనీసం సంప్రదించకుండా, మన వాళ్ళకు టాలెంట్ లేదా అనే ఒక చర్చ. ఏం చెప్తారు? అది చాలా పొరపాటు నిర్ణయం. అది అట్లా చేయొద్దు. వాస్తవంగా అట్లా చేయడం అనేది ఒక రకంగా ఈయన చంద్రబాబు, కేసీఆర్ అడుగులేస్తున్నట్టే. వాళ్ళు ఏం చేసినో ఈయనకు అదే చేస్తాడు. అంతకుమించి ఈ చూసిన తర్వాత మాకు అవే అనిపిస్తున్నది. అరే నీకు అవకాశం ఉంది, చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం మేము, ఎందుకింత అభావం, ఎందుకింత మూర్ఖత్వం, ఎందుకింత నిర్లక్ష్యం? అంతిమ నిర్ణయం వాళ్ళదే కావచ్చు, అభిప్రాయ సేకరణ కూడా అవసరం లేదా? ఒక్క టోల్ ఫ్రీ నెంబర్ ఇవ్వడానికి చేత కాదా? మీ అభ్యంతరాలు, మీ విన్నపాలు, మీ సూచనలు ఇవ్వడానికి సెక్రటరియట్లో పలానా ఆయన ఉన్నాడు, పలానా మీ ఈమెయిల్ ఇచ్చి, పలానా ఫోన్ నెంబర్ ఇచ్చి మీరు వాళ్ళకి, లేకపోతే పలానా దగ్గర పోయి మీరు ఫిజికల్గా ఇవ్వాలనుకుంటే కూడా ఇవ్వండి అని చెప్తే, అది ఈ రోజుల్లో ఏముందాడా వాట్సాప్లో పెట్టవచ్చు, మెయిల్లో పెట్టవచ్చు. ఇంత అహంకారం ఎందుకని మేము అడుగుతున్నాం, ఇంత నిర్లక్ష్యం ఎందుకని అడుగుతున్నాం. మేము మాకు హక్కు ఉంది, అడిగే హక్కు. తెలంగాణ ఉద్యమంలో మా పాత్ర మాకుంది, చెరగని పాత్ర మాకుంది. ఈ ముఖ్యమంత్రులు మారితే, మంత్రులు మారితే, ఎమ్మెల్యేలు మారితే మా చరిత్రను ఎవరు చెరిపేయలేడు. అడిగే హక్కు మాకుంది.
అడిగే హక్కు అమరవీళ్ళ కుటుంబాలకు ఉంది, అడిగే హక్కు త్యాగదనులకు ఉంది, అడిగే హక్కు జర్నలిస్టులకు ఉంది, న్యాయవాదులకు. ఉద్యమంలో పాల్గొన్న ప్రతి వారికి, వాళ్ళు బిచ్చగాళ్ళైనా సరే, ధనవంతులైనా సరే, కోటీశ్వర్లైనా సరే, లక్షాధికారులైనా సరే, వాళ్ళకి హక్కు ఉంది. నా వాటా నాకుంది, నా వాటా నువ్వెవడు కాదనడానికి? కాదంటావా? నిరూపించు. నీ హక్కు లేదు, నీకు వాటా లేదు అని అంటావా? అదేందో చెప్పు, ఎట్లా లేదో చెప్పు. చలో విచారణ చేద్దాం. నువ్వు అనుకున్నా, నువ్వు మెచ్చిన నచ్చినా ఎవరో ఒకరిని అపాయింట్ చేయి. ఓ సుప్రీంకోర్టు జడ్జి అంటావా, సిట్టింగ్ జడ్జా, రిటైర్డ్ జడ్జా, హైకోర్టు రిటైర్డ్ జడ్జా, సిట్టింగ్ జడ్జా, నువ్వు ఏర్పాటు చేయి. మా అడిగే హక్కు మాకు లేదని నువ్వు నిరూపించు చూద్దాం. మేము అప్పుడు మళ్ళీ అడిగితే మాకు ఏ శిక్ష సంభరిస్తాం? మేము, మాకు హక్కు ఉంది, మా వాటా ఉంది. అరే వాటా లేనోడు, హక్కు లేనోడు మాట్లాడి మమ్మల్ని ఏమైనా చేస్తే మా పరిస్థితి ఏంటిది? వీళ్ళ మా గురించి మాట్లాడేది, తెలంగాణ ఉద్యమం గురించి, తెలంగాణ ఉద్యమకారుల గురించి హేళన చేయడానికి వీళ్ళకి ఏం హక్కు ఉంది? అసలు మాట్లాడే నోరెత్తే హక్కు లేదు వీళ్ళకి. కాబట్టి మేము ఏం అడుగుతున్నామంటే, ఏది చేసినా ప్రజాస్వామ్యబద్ధంగా చేయండి. ఇది పార్టీ ప్రోగ్రాం కాదు, ఇది మీ సొంత ప్రోగ్రాం కాదు. నీ ఇంట్లో పండగ అయితే, నీ ఇంట్లో పెళ్ళి అయితే, నీ ఇంట్లో ఫంక్షన్ అయితే నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో. నువ్వు ఎవరిని పిలుచుకుంటావో, ఎవరిని పిలుచుకోవో, అది నీ ఇష్టం. ఇది ప్రభుత్వ ప్రోగ్రాము, ఇది తెలంగాణ ప్రోగ్రాం. ఇది తెలంగాణ రాష్ట్ర సాధన వార్షికోత్సవం. ఇక్కడ లోగో మార్చినా, పాటని ఏదైనా చేయాలనుకున్నా, లేకపోతే మీ విగ్రహాన్ని రూపాన్ని ఏదైనా మార్పులు చేర్పులు చేయాలనుకున్నా, టీఎస్ని తీసి టీజీని పెట్టావు. తెలంగాణ ప్రజలకు ఏం ఒరిగింది? రైతులకు ఏమైనా వచ్చిందా? నిరుద్యోగులకు ఏమైనా వచ్చిందా? కార్మికులకు ఏమైనా వచ్చిందా? విద్యారంగంలో ఏమైనా మార్పు వచ్చిందా? వైద్య రంగంలో ఏమైనా మార్పు వచ్చిందా? 4 కోట్ల తెలంగాణ ప్రజల్లో ఎవరికైనా మార్పు వచ్చిందా? కదా చెప్పు. నేను అనుకోవడం అయితే, తెలంగాణలో ప్రధాన సమస్యల్ని పక్కదారి పట్టేయడానికి లేవనెత్తినట్టు అంశంగా నేనైతే భావిస్తున్నా. అంతకు మించి దీంట్లో ఏదో ఉంది. ఇప్పుడు వాళ్ళు ఏదో మాట్లాడిండ్రు, మీడియా అంతా అదే మాట్లాడుతున్నారు కదా. ఆఖరికి మీరు ఇంటర్వ్యూ చేస్తే మేము కూడా అదే మాట్లాడాల్సి వస్తుంది కదా. విద్యారంగం లేదు, వైద్య రంగం లేదు, వాళ్ళు ఇచ్చిన 6 గ్యారంటీలు చర్చ లేదు, అన్నీ పోయినాయా? రైతు రుణమాఫీ పోయిందా? ఎవరైనా మాట్లాడుతున్నాం మనం? గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 నియామకాల కోసం వాళ్ళు ప్రకటన చేయకపోతే మాట్లాడుతున్నావా? అమరవీరుల కుటుంబాల గురించి ఈ మొత్తం చర్చలో ఎక్కడైనా వస్తున్నదా? తెలంగాణ త్యాగదనుల గురించి వస్తున్నదా? అది రాదు. రేవంత్ రెడ్డి ఏమన్నాడు, ఫలానా ఆయన ఏమన్నాడు, ఫలానా ఆయన ఏమన్నాడు, ఫలానా పార్టీ ఏమన్నది, ఫలానా పార్టీ ఏమన్నది. ఇది చర్చ. ఇది పాలకులు కోరుకుంటున్నారు. ఇది కుట్రలో భాగమే. మేము చెప్పేది ఏంటంటే, మీరు 10 సంవత్సరాల వార్షికోత్సవం చేయండి, వద్దంటలేదు. తెలంగాణ త్యాగదనులు అన్ని పార్టీల్లో ఉన్నారు, అన్ని సంఘాల్లో ఉన్నారు, కుల సంఘాల్లో ఉన్నారు, లేకపోతే ఇంకా అన్ని రకాలైనటువంటి వృత్తుల్లో ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళల్లో మీరు ఇక్కడ ఒక్కరోజు కాకపోతే జిల్లాల్లో, మండలాల్లో, నియోజకవర్గాల్లో ఎక్కడ పడితే అక్కడ పార్టీలకు అతీతంగా, జెండాలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా వాళ్ళని మీరు భాగస్వామ్యం చేయండి. ఇది మీ సొంత ప్రోగ్రాం కాదు, మీ ఇంటి ప్రోగ్రాం కాదు, మీ పార్టీ ప్రోగ్రాం కాదు. మీ ఇంట్లో పెళ్ళి అయితే మీరు ఎవరినైనా పిలుచుకోండి, మాకెందుకు, మాకేం అవసరం. సో ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించబోతున్న ఈ యొక్క ఉత్సవాలకు మీకు ప్రభుత్వం నుండి ఏమైనా ఆహ్వానం వచ్చిందా ఉద్యమకారుడిగా? నాకు ఇప్పటివరకు అయితే రాదు కూడా. వచ్చినా తెలంగాణ అమరవీరులు, తెలంగాణ ఉద్యమకారులు, నికార్స్ అయినటువంటి త్యాగదనులు, వాళ్ళని పిలవకపోతే మేము పోం. వాళ్ళ తర్వాతనే మేము. కాబట్టి వాళ్ళు పిలిచినా పిలవకున్నా మేము అదే చెప్తున్నాం. మొదలు వాళ్ళని పిలవండి, మాకెందుకు? మాకుండే పేరు ఎట్లా ఉన్నది, మాకుండే కీర్తి ఎట్లా వస్తున్నది, మా గొంతు విప్పి చెప్పుకోవడానికి మాకు మీడియానో వాళ్ళు వీళ్ళు అవకాశం ఇస్తున్నారు.
కనీసం నోరు లేని మూగజీవులు త్యాగం చేసిన చెప్పుకోగలిగే అవకాశం లేని వాళ్ళు వందల మంది వేల మంది ఉన్నారు. వాళ్ళని పిలవండి, ఆ వేదిక మీద కూర్చోబెట్టండి, వాళ్ళకి శాలువాలు కప్పండి, చేతలను సహాయం చేయండి. మీ ద్వారా నేను ఈ ప్రభుత్వాన్ని కోరుకునేది అదొక్కటే. 2 చేతులు జోడించి ప్రభుత్వాన్ని కోరుకుంటున్నా, ఇప్పటికైనా సోయిలోకి రండి, తెలంగాణ సోయిలోకి రండి. మీరు సోయిలోకి రాకపోతే సోయి తప్పిన కేసీఆర్కి ఏ గతి పట్టించిండో మీకు అదే గతి పట్టిస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ నేపథ్యంలో ఉద్యమంలో కీలకంగా పాత్ర పోషించిన ఉద్యమకారులకు అలాగే అమరుల కుటుంబాలకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందని, ఇప్పటికైనా సోయిలోకి రండి, ఒకవేళ ఎలాంటి సమస్యలను గతంలో ఇచ్చిన హామీలను నెరవేర్చాల్సిన అవసరం ఉంది. కానీ కావాలని కొన్ని అంశాల పట్ల మాత్రం ప్రజా సమస్యలు డైవర్ట్ అయ్యేలా ఇటు లోగో అంశం అవుతుంది, ఇలా పాట అంశం, ఇలాంటి అంశాల కారణంగా ముఖ్యమైన చాలా సమస్యలు కూడా వెలుగులోకి బయటికి రాకుండా డైవర్ట్ అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నారు. గాదా ఎన్నయ్య గారు చెప్తున్నారు. చూస్తూనే ఉండండి దిశ టీవీ.